పట్టుకోరా ఇన్విజిలేటర్, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్, నీ అవ్వ తగ్గేదేలే. హాయ్ హలో నమస్కారం, నా పేరు సహాని. ఎట్లున్నారు, బాగున్నారా? ఈ వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? ఈరోజు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. తగ్గేదేలే, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఇట్లా ఫేమస్ డైలాగులు సినిమాలలో చూసి పిల్లలు బాగా వాడతారు కదా. పిల్లలు సినిమాలు చూసి ఎట్లా తయారవుతారు అంటే వాయబ్బో చెప్పలేను. పుష్ప సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, దమ్ముంటే పట్టుకోరా శ్రీకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని. దాన్ని ఎట్లా వాడుతారో చెప్తా. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. అయితే ఆంధ్రప్రదేశ్లో ఓ ఎగ్జామ్ హాల్ దగ్గర ఓ పిల్లగాడు ఇట్లా రాసిండు, దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్, నీ అవ్వ తగ్గేదేలే, ఆల్ ది బెస్ట్ అని రాసిండు. దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్, నీ అవ్వ తగ్గేదేలే. చూడురి పిల్లల తీరు ఎట్లుందో. ఇది జోక్ అయితే కాదు, ఇది ఈ కాలం పోరగాళ్ళ తీరు. ఏమనాలిగా ఈ పోరగాన్ని. సంవత్సరం కింద ఓ సభల చంద్రబాబు నాయుడు, మా ఆడబిడ్డలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో పోవచ్చు, అందరూ ఆశీర్వదించండి, ఇది టీడీపీ ఇచ్చే వరం అని ముచ్చట చెప్పిండు. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇంకా ఆడోళ్ళుకుంటారు, గుర్తు పెట్టుకొని మరి బస్ ఎక్కిరు, టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అని సీఎం అన్నాడు అని ఆయన చెప్పిన మాటలు వీడియోలు చూపిస్తారు కండక్టర్కు. పాపం ఆయన ఏం చేస్తాడు, ఫ్రీ టికెట్ ప్రయాణం ఇంకా అమలు చేయలే అమ్మా అని అల్పిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అయినా కానీ ఈ ఉచితాలన్నీ ఎవరిని ఉద్దేశించనీక? దీనికి పేదరికం పోతుందా? మంచిగా ప్రైవేట్ బళ్ళు, గవర్నమెంట్ బళ్ళు అని అన్ని తీసేసి ఉచితంగా మంచి విద్య వైద్యం అందిస్తే అప్పుడేమన్నా పేదరికం పోతుంది. అంతేగాని టికెట్ కొనుక్కోలేని పరిస్థితుల ఆడవాళ్ళు అయితే లేరు. కానీ ఫ్రీ బస్సులు పెట్టి మంచిగా పంచాయతీలు పెడతారు. వాళ్ళకి ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఇది చేయొద్దు, చేస్తే తప్పు. అంటే మనుషుల సైకాలజీ ఎట్లుంటది అదే చేసి చూడాలని ఉంటది కదా. ఇక్కడ చెత్త ఎక్కుర్రి అంటే మనం ఏం చేస్తాం, ఆన్నే చెత్త వేస్తాం. ఇట్లా చేస్తే మనుషులు ఇంటలేరు అని చెప్పి యూసఫ్ గూడలా మనిషి అన్నాక క్రిస్టియనో ముస్లిమో హిందువో ఉంటారని 3 మతాల దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఇట్లా రాసిర్రు. ఇట్లా నన్ను ఇంటరేమని ఇచ్చట చెత్త వేయరాదని రాసిర్రు. భలే ఉపాయం చేసిరు కదా. యేసు ప్రభు ఫోటో, అల్లా ఫోటోలు, హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టి భలే ఉపాయం చేసిరు కదా. ఇంకొవ్వరు చెత్త వేస్తలేరు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎండిపోయిన వరి పట్టుకొని నిరసనలు చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు రోజుకో కొత్త నిరసన కొత్తగా చేస్తారు. కవితక్క మిర్చి రైతుల కోసం మిరపకాయల దండలు వేసుకొని నిరసన. ఓ రోజేమో ప్రియాంకజీ స్కూటీ కావాలని స్కూటీ బొమ్మలతోని ఓ రోజు నిరసన. నిన్ననేమో ఇట్లా ఎండిపోయిన గడ్డితోని నిరసన చేస్తారు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా నిరసనలు చేసిన వాళ్ళ పని చేసి ఉంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో రోజుకో నిరసన చేసే పరిస్థితి రాకపోవు కదా. మీ రాజకీయ నాయకులకి ప్రజలతోని పని లేదనిపిస్తుంది. అధికారం కోసం అప్పుడు అట్లా మీరేం చేస్తలేరని మిమ్మల్ని దింపినాక ఇప్పుడు ఇట్లా మీరేమంటారు? సునీత విలియమ్స్ స్పేస్ కు పోయి 8 రోజులలో రావాల్సిన ఆమె 9 నెలలు స్పేస్ లోనే ఉండేసరికి ఆమె రాక కోసం ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఈ రోజు పొద్దుగాల ఆమె 3:30కి భూమి మీదకి వచ్చింది. ఈ రోజు కోసం అందరు ఎదురు చూస్తున్నారు కాబట్టి నిజంగా ఈ రోజు ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఇక ఆమె వచ్చిన సందర్భంగా అందరూ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు వాళ్ళ ఆనందం చెప్పుకొని వెల్కమ్ పలికిర్రు. And splashdown, Crew 9 back on Earth. And SpaceX Freedom splashdown. Good main release. ఇది ఇట్టుండగా కొద్దిమంది మన ఆనుమత్యాల ట్వీట్లు చూద్దాం. ఆయన పేరు ఎందుకులే కానీ ఆయన ట్వీట్, మా సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ సునీత విలియమ్స్ కి స్వాగతం.
ఇంకా కులాలు కూడా తీసుకొచ్చారు. మా పద్మశాలి ముద్దు బిడ్డ సునీత విలియమ్స్ అంట. కింద మళ్ళీ ఇంకొక ఆయన కాకినాడ జిల్లా కాపు బిడ్డ సునీత విలియమ్స్ కి వెల్కమ్. జై కాకినాడ జై కాపు అని ఇంకొక ఆయన. అరే కులాలు ఎందుకు అంటగడుతుర్రా నాయన, అర్థమైతలేదు. ఏంటయ్యా ఇది, రాసుకోండి. అడిగేటోళ్ళు ఎవరులే కానీ మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోర్రి. కానీ నాకు తెలిసిన ప్రకారం అయితే సునీత విలియమ్స్ అమెరికాలో ఓహియో రాష్ట్రంలో పుట్టింది. అలా నాన్న దీపక్ పాండ్యా భారతదేశం గుజరాత్ రాష్ట్రం అయినది. తల్లి పేరు బోని జలోకర్, స్లోవాకియా దేశస్థురాలు. వీళ్ళు అమెరికాలో ఉన్నారు. వీళ్ళకు 3 పిల్లలు. ఇంకా సునీత విలియమ్స్ అందరికన్నా చిన్న కూతురు. ఆమె అమెరికాలో నవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చదివింది. మీ పోస్టులకి నిజానికి ఎంత తేడా ఉందో చూసుకోరు. మరి గ్రోక్ గురించి ఒక వీడియో చేయక్క అని ఒక కామెంట్ చదివినామన్న. అయితే ఈ గ్రోక్ని ఎలన్ మాస్క్ వాళ్ళు 2023లో సృష్టించారు. ఇది చాట్ జీపీటీ లెక్క ఇదొకటి, కానీ దీన్ని ఓపెన్ చేసి చిన్న ఆట ఆడుకున్నా. ఈ గ్రోక్ అనే ఏఐ చాట్ బాట్ని ఇది మాత్రం భలే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. హాయ్ అంటే హలో అని మాట్లాడుతుంది. తిన్నావా అంటే నేను ఏఐ కదా తినను, బట్ అడిగినందుకు థ్యాంక్స్, నువ్వు తిన్నావా అని భలే మాట్లాడుతుంది. ఒక ఫ్రెండ్ లెక్క అట్లా మాట్లాడుకుంటా ఊరికే ఫన్నీగా నా గురించి చెప్పు, నా పేరు సహాని అంటే నువ్వు చాలా సహనమైన వ్యక్తివి అని కూడా చెప్తుంది. అది చాలా అందమైన పేరు. సహాని అనే పేరు సంస్కృతి నుండి వచ్చింది. దీని అర్థం సహనం ఉన్నవాడు అని భలే ఫన్నీగా చెప్తుంది. అయితే నేనుండి నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటే నీకు ఎట్లాగో ఇన్ఫర్మేషన్ కావాలి, అది నేను ఇస్తా కానీ ఫ్రెండ్లీగా ఇస్తే అయిపోతుంది కదా అని ఇట్లా మాట్లాడుతున్నా అని ఆన్సర్ చేసింది. వారిని భలే గమ్మత్తుగా చెప్తుంది కదా. ఇంకా అందరి చరిత్రలు కూడా చెప్తుంది. సరే అయితే మన భారతదేశంలో డేంజరస్ పార్టీ ఏదని అడిగిన దానికి గ్రోక్ ఇచ్చిన రిప్లై బీజేపీ అని. ఇది నా మనసులో ఉన్న మాట కాదయ్య స్వామి. కావాలంటే మీరు కూడా గూగుల్కి పోయి గ్రోక్ ఓపెన్ చేసి అడుగుర్రి, అదేం చెప్తుందో కామెంట్లలో పెట్టుర్రి. తర్వాత మన ఇండియాలో ఫేమస్ పర్సన్ ఎవరని అడిగితే ఇది ఇచ్చిన ఆన్సర్. గ్రోక్ అంటుంది ఇది చెప్పడం చాలా టఫ్, ఒకరిని పాయింట్అవుట్ చేయడం, కానీ పబ్లిక్ పర్సెప్షన్లో ట్విట్టర్లో మోడీ అని చెప్తుంది. నేను క్యాజువల్గా అడిగినా కానీ ఈ చాట్ బాట్ చాలా సీరియస్గా చెప్తుంది. బీజేపీ వాళ్ళు మీడియాని అన్ని ఛానళ్ళను కొని బాగానే మేనేజ్ చేస్తారు, కానీ గ్రోక్ చాట్ బాట్ వాళ్ళ భరతం పడుతుంది కదా పాపం. మరి ఇంతగానో నిజాలు చెప్తుంది ఏంది మొహమాటం లేకుండా. అంతేకాదు చరిత్ర గురించి ఇంకా కథల గురించి ఏం అడిగినా కూడా చెప్తుంది. మీరు చాలా నాలెడ్జ్ పెంచుకోవచ్చు. గ్రోక్ని ఏం అడిగినా బాగా చెప్తుంది. చూసిరు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.